ఆయన వెళ్ళి మాట్లాడింది, అక్కడ మాట్లాడింది బాగాలేదు, అన్నామలై మీద ఆయన మీద కేసు బుక్ చేశారు. ఇప్పుడు ఇది చాలా సీరియస్ కేసులే పెట్టారు. సో మురుగన్ సభ అని పెట్టి ఆ మురుగన్ను లేదా కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆ విషయాలు పక్కన పెట్టి వేరే మతాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? తమిళనాడు హైకోర్టు చాలా సీరియస్గా ఆంక్షలు పెట్టింది, మీరు ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే అక్కడ మాట్లాడాలని. కానీ అది పెట్టిందే హిందూ మున్నాని, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో దాంట్లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగం చేశారు, భక్తి సభలో రాజకీయ ప్రసంగం చేశారు అన్నది ఆయన మీద పెట్టినటువంటి తీవ్రమైన కేసు. ఒక అడ్వకేట్ కేసు బుక్ చేశాడు, కానీ దాన్ని పోలీసులు కూడా తీసుకొని కేసు ఏర్పాటు చేశారు. దీని కింద సెక్షన్ 196(1)(a), 269, 302, 352(1), 1B(2) ఇవన్నీ కిందగా పెట్టారు. సో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.